అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అలై బలే ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి గారు సగర్వంగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ప్రముఖంగా ప్రదర్శించేలా పౌరులను ప్రోత్సహిస్తూ తద్వారా జాతీయ ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగాను డిజైన్ చేశారు. దేశభక్తిని చాటుకునే ఈ కార్యక్రమంలో భాగంగా బండారు విజయలక్ష్మి గారు, ఆమె టీం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హర్ జగా తిరంగాగా మార్చారు. ఈ రోజు జాతీయ జెండాను ప్రదర్శించడానికి ఇండిగో విమానంలో ఆకాశంలోకి వెళ్లారు. ఈ ఆలోచన రాగానే దాన్ని కార్యరూపం దాల్చేలా చేసి అందుకు అమూల్యమైన సహకారం అందించిన రామ్మోహన్ నాయుడు గారికి మరియు ఇండిగో గ్రూప్ కు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బండారు విజయలక్ష్మి పేర్కొన్నారు. It gave us immense pleasure to celebrate Har Ghar Tiranga program called by our Prime Minister Narendra Modi ji. We've made it into Har Jagah Tiranga, where we waved our national flag above the sky today in an Indigo flight traveling from Hyderabad to Chandigarh. This was organized by Alai Balai Foundation. Of course, India we see as our pride, our identity, and we all know that the beauty of our nation stands in unity. Thank you, Rammohan Naidu ji and the Indigo Group for giving us this opportunity on behalf of Alai Balai Foundation. Jai Hind, Jai Bharat. Honorable PM Modi ji, let's be working for a high above the sky today with Indigo support organized by Alai Balai Foundation. Chairperson Bandaru Vijayalakshmi. Wishing you all hearty a very happy Independence Day. Not just Har Ghar Tiranga, let's make it Har Jagah Tiranga today. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा. घर घर तिरंगा, रथ घर तिरंगा, घरो घरी तिरंगा, కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై కొనితెన వారి కోడలు ఉపాసన కామిడిని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరిలో కనీస మానవత్వం ఉండటం లేదని విచారం వ్యక్తం చేశారు. మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది అని పేర్కొన్నారు. సమాజంలో అనాగరికత కొనసాగుతూ ఉంటే మనం ఎలాంటి స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నామని ఆమె ప్రశ్నించారు. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని తెలిపిన ఉపాసన ఈ రంగంలోని వర్క్ ఫోర్స్ లో 50% పైగా మహిళలే ఉన్నారని చెప్పారు. అంతేకాక పలు అధ్యయనాలు మహిళా హెల్త్ వర్కర్లే రోగులతో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు తేల్చారని గుర్తు చేశారు. మహిళలు మన హెల్త్ రంగానికి చాలా అవసరమని పేర్కొన్నారు. అందుకే ఎక్కువ మంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి, అందులోనూ హెల్త్ కేర్ విభాగంలోకి తీసుకురావడం తన లక్ష్యమన్నారు. ఈ విభాగంలో వారి అవసరం చాలా ఉందన్నారు. కోల్కతా ఘటన నేపథ్యంలో ప్రతి మహిళకు భద్రత, గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని ఉపాసన చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు మెగా ఇంజనీరింగ్ కంపెనీల అధినేత కృష్ణారెడ్డి సతీమణి మెగా సుధారాణి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. నేనే అబ్బాయినైతే అంటూ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా రాసిన కవిత ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ ఆయన ఈ కవిత రాశారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా దాన్ని చదివి వినిపించారు. నేను అబ్బాయినైతే గది తలుపులు వేయకుండానే నిద్రపోవచ్చు. నేనే అబ్బాయినైతే స్వేచ్ఛగా పరిగెత్తొచ్చు. రాత్రంతా స్నేహితులతో కలిసి నిర్భయంగా తిరగొచ్చు. ఆడపిల్లలను చదివించాలని, వారిని బలంగా తీర్చిదిద్దాలని ఎంతో మంది చెబుతుంటారు. తీరా వారు కష్టపడి
డాక్టర్ అయినా కూడా ఆ కంటి రెప్పను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే నేను అబ్బాయిని అయ్యుంటే ఈరోజు నాపై బలాత్కారం జరిగింది. ఓ దుర్మార్గుడి క్రూరత్వాన్ని కళ్ళారా చూసా. సీసీటీవీ లేకపోయింటే ఏం జరిగినా తెలిసేది కాదుగా. పురుష భద్రతా సిబ్బందిని పెట్టినా అతడు తన విధిని స్వచ్ఛంగా నిర్వర్తించి ఉండేవాడా? అందుకే నేను అబ్బాయినైతే బాగుండేది. ఒకవేళ నేను అబ్బాయినై ఉంటే ఈరోజు బతికుండేదాన్ని అంటూ ఆకృత్యానికి బలైన జూనియర్ వైద్యురాలి ఆవేదనను ఆయుష్మాన్ కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆయుష్మాన్ ఖురానా కవితపై నెటిజన్స్ కూడా అంతే ఆవేదనగా స్పందిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా కూడా స్పందించారు. అత్యంత బలమైన సందేశంగా దీన్ని ప్రశంసించారు. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి SK21. అమరన్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమర జవాన్ల సేవలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసింది అమరన్ టీం. ఈ సందర్భంగా అమరన్ మేకింగ్ వీడియోను షేర్ చేసింది. శివకార్తికేయన్ టీం ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టారో కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో తెరకెక్కించిన సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఈ మూవీలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా విశ్వరూపం ఫేమ్ రాహుల్ బోస్ విలన్ గా నటిస్తున్నారు. కథానుగుణంగా రాజ్ కుమార్ పెరియస్వామి టీం కశ్మీర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. కశ్మీర్లో 75 రోజుల పాటు అమరన్ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసినట్టు ఇప్పటికే మేకర్స్ అప్డేట్ అందించారు. మరోవైపు కశ్మీర్ షూటింగ్ లొకేషన్స్ లో సాయి పల్లవి శివకార్తికేయన్ దిగిన ఫోటోస్ నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం గైడ్ చేసిన రియల్ హీరోలు ఇండియన్ మిలిటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ అమరన్ టీం రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది జ్యుడిషియల్ కస్టడీని బెంగళూరులోని స్థానిక కోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్తో పాటు మిగతా నిందితులను జూన్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ లో పవిత్రకు అసభ్య సందేశాలు, ఫోటోలు పంపడమే రేణుకాస్వామి హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యోదంతంలో దర్శన్తో పాటు 12 మంది నిందితులు 50 రోజులుగా బెంగళూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరో 4 నిందితులను తమకూరు జైలుకు తరలించారు. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురి చేసి చంపారనేందుకు ఫోరెన్సిక్ నివేదికతో పాటు పలు నివేదికలు దర్యాప్తు బృందం వద్ద ఉన్నాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. 4 నిందితులు ఈ కేసులో అప్రూవర్లుగా మారని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. 4 కార్తిక్, నిఖిల్ నాయక్, కేశవమూర్తి, రవిశంకర్ ఉన్నారు. ఇదే కేసులో చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర జూన్ 10న పోలీసు ఎదుట లొంగిపోయారు. ఆర్థిక వివాదం కారణంగా రేణుకాస్వామిని హత్య చేసినట్లు నిందితులు మొదట పేర్కొన్నారు. ఆ తర్వాత తమదైన శైలిలో పోలీసులు విచారించగా వివరాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ కల్కి చిత్రం యూనిట్ కూడా ఇండిపెండెన్స్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్, యువ దర్శకుడు నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 AD ఇవాళ్టితో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమను ఆదరించిన ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీని సూపర్ హిట్ చేసినందుకు వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది చిత్ర బృందం. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీనికోసం మన పూర్వీకులు ఎంతో మంది ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారు. వాళ్ళందరినీ స్మరించుకుందాం, వారిని ఆదర్శంగా తీసుకుందాం. జై హింద్ అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, జై హింద్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు, జై హింద్ అని బన్నీ ట్వీట్ చేశారు. నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె నటనకు స్వస్తి చెబుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంగనా బీజేపీ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేసింది. మండి లోక్సభ స్థానం నుంచి ఆమె గెలుపొందింది. ఇప్పుడు ఆమె త్వరలో ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించనుంది. సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన పనులకు కూడా ఫుల్ టైం కేటాయిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నటనను వదిలేస్తుందా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎమర్జెన్సీ ట్రైలర్ లాంచ్ లో కూడా ఆమె దీని గురించి మాట్లాడారు. దీనిపై కంగనా రనౌత్ మాట్లాడుతూ మొత్తానికి కంగనా రనౌత్ నటనకు స్వస్తి చెప్పే వార్తలను తోసిపుచ్చింది. అలాగే ఈ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, నేను రాజకీయాల్లో మరింత విజయం సాధించాలని భావిస్తే, అంతేకాకుండా అక్కడ నాకు మరింత అవసరం ఉంది. నా జీవితాన్ని నా కోసం నిర్ణయించుకుంటాను. కానీ నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. నాకు అవసరమైన చోట ఏది అవసరమైనా సరే నేనే నిర్ణయించుకుంటా అని చెప్పుకొచ్చింది కంగనా. ఆగస్టు 15న పుట్టినరోజు జరుపుకుంటున్న నటుడు అర్జున్ కి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అర్జున్ సజ్జా కన్నడ నటుడు శక్తి ప్రసాద్ కుమారుడు. అర్జున్ హీరోగా 1981లో సిందమరి సామ్య సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా విశేష ఆదరణను పొందింది. హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికి అర్జున్ వయసు 19 ఏళ్లు మాత్రమే. 1984లో రామనారాయణన్ దర్శకత్వం వహించిన నంద్రి చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఆయన తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు కన్నడలోనూ నటించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. త్వరలో విడుదల కానున్న మార్టిన్ చిత్రానికి కథను రాసుకున్నాడు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్ లో అర్జున్ హీరోగా నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఇది ఒకటి. మణిరత్నం కడల్లో విలన్ గా నటించారు. కొంతకాలం తర్వాత తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. 40 ఏళ్లుగా సినిమా రంగంలో రాణిస్తున్న అర్జున్ సర్జా ఆస్తుల విలువ 80 కోట్లు. అర్జున్ సినిమాకి ₹1 కోటి పారితోషికం తీసుకుంటాడు. BMW i8, ఆడి కార్, ఇలా ఎన్నో రకాల కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఆంజనేయుడికి అమితమైన భక్తుడైన అర్జున్ చెన్నైలో ఓ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అర్జున్ కి పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగిబాబు, మెక్మోహన్, జయరామ్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీకి ఇంకా 20 రోజులే ఉండటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ అప్డేట్ ను పంచుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 17న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఏజియస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, వైభవ్, ప్రేమి అమరన్, యుగేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమాంతా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫొటోస్ను పంచుకుంటూ ఉంటారు. గత కొన్ని రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శామ్ షేర్ చేసిన ఓ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. స్టైలిష్ లుక్లో ఉన్న సెల్ఫీని సమాంతా పోస్ట్ చేశారు. దానిపై రాసున్న కొటేషన్, ఈ ఫోటోకు ఆమె జోడించిన పాట అభిమానులను ఆకర్షిస్తున్నాయి. శాంతి నిశ్శబ్దాల మ్యూజియం అని రాసుటగా దీనికి నౌ వీఆర్ ఫ్రీ అనే ఆంగ్ల పాటను ఆమె జోడించారు. దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అందంగా ఉన్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా, రాణి ఎప్పటికీ రాణినే అని మరో అభిమాని కామెంట్ చేశారు. ఈ కొటేషన్ కొందరికి సరైన సమాధానం అని మరో అభిమాని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షేర్ చేసిన తొలి ఫోటో ఇదే కావడం విశేషం. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లపై తన అభిప్రాయాన్ని తెలియజేయడంలో సమంత ఎప్పుడు ముందుంటారు. తాజాగా విడుదలైన బృందాపై ఆమె రివ్యూ ఇచ్చారు. త్రిష, నీ పాత్రలో అద్భుతంగా నటించావు, టీం అందరికీ శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కు త్రిష రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ శామ్ డార్లింగ్ అని కామెంట్ పెట్టారు. సూర్య, మనోజ్ వంగల దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన బృంద సోనీ లివ్ వేదికగా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశిక్ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 నేడు థియేటర్స్లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలు కొన్ని ప్రీమియర్స్ను ప్రదర్శించడం సాధారణమే. అయితే స్త్రీ 2 ఇందుకు భిన్నం. తక్కువ బడ్జెట్తో తెరకెక్కించినప్పటికీ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచి రికార్డులను సృష్టిస్తోంది. దాంతో ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే ఆగస్టు 14న చిత్ర బృందం పెయిడ్ ప్రీమియర్ షోలను నిర్వహించింది. ఇలా పెయిడ్ ప్రీమియర్ ప్రదర్శన ద్వారానే ఈ మూవీ దాదాపు 10 కోట్లు వసూలు చేసింది. దేశంలోనే మొదటిసారి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది. 2018లో తెరకెక్కిన స్త్రీ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన చిత్రం స్త్రీ 2 ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతుంది. ఇక ప్రత్యేక పాటలో తమన్నా డాన్స్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
అక్షయ్ కుమార్ అతిథి పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉందని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాడాక్ ఫిల్మ్ సంస్థలు, జియో స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. ధావన్, పంకజ్ త్రిపాఠి, అపర్ శక్తి, అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో కనిపించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగురవేశారు. అక్కడకు పవన్ తో పాటు ఆయన తనయ ఆద్య కూడా వెళ్లారు. ఆమెతో కలిసి పవన్ తీసుకున్న సెల్ఫీ నెట్టింట వైరల్ గా మారింది. కుమార్తెతో డిప్యూటీ సీఎం సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యాలు షేర్ చేస్తూ రేణుదేశాయ్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. నాన్నతో పాటు స్వాతంత్ర దినోత్సవానికి వెళ్లనా అని ఆద్య నన్ను అడిగింది. తండ్రితో సమయాన్ని గడపాలనుకోవటం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో తను చూడాలనుకోవటం నాకు ఆనందం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాళ్ళ నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంది, ఆయన్ను ప్రశంసించింది అని రేణు పేర్కొన్నారు. మిశ్రమ స్పందనలు చాలా సినిమాలకు వచ్చాయని, తన మిస్టర్ బచ్చన్ విషయంలో కొత్తేమీ కాదని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. తనకు నచ్చినట్టు రివ్యూలు ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. తన చిత్రం ఆబాల గోపాలాన్ని అలరించాలని కోరుకోవటం అత్యాశ అవుతుందన్నారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. మిక్స్డ్ రివ్యూస్ పై ఎదురైన ప్రశ్నపై డైరెక్టర్ స్పందించారు. ప్రతి షోకు పాజిటివ్ టాక్ పెరుగుతోందని తెలిపారు. టీం అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకుల ఆదరణ ఉందన్నారు. షాక్, మిరపకాయ తర్వాత రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ఇది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. బుధవారం రాత్రి పలుచోట ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. సక్సెస్ సెలబ్రేషన్స్ లో హరీష్ తో పాటు భాగ్యశ్రీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. మాస్ సినిమా కాబట్టి ఏ సెంటర్లతో పోలిస్తే బీసీ సెంటర్లో రెస్పాన్స్ బాగుంది. కథ డిమాండ్ మేరకే సిద్ధు జొన్నలగడ్డను అతిథి పాత్రకు ఎంపిక చేశాం. అతడి ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్ళిందని చాలా మంది అంటున్నారు. స్క్రిప్ట్లోని ఓ భారీ డైలాగ్ను అప్పటికప్పుడు తానే చెప్పేశాడు. ఈ సందర్భంగా సిద్ధుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పాటల విషయంలో మా నాన్నకు నాకు మధ్య జరిగిన చర్చల ఆధారంగానే హీరో, అతడి తండ్రి మధ్య సీక్వెన్స్ రాసా అని తెలిపారు. యూనియన్ ఆఫీస్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ఎన్నికల్లో గెలుపొందిన అమ్మిరాజు ప్యానెల్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానెల్ మీద అమ్మిరాజు ప్యానెల్ అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో గెలిచి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానిమిల్లి ఎంపికయ్యారు. ఆయన వర్గం మొత్తం ఘన విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా కె సతీష్ కుమార్, కోశాధికారిగా జి హరినాథ్ విజయఢంకా మోగించారు. కుంపట్ల రాంబాబు, జి నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్లుగా గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా కె శ్రీనివాసులు రాజు, రామ్దాస్ ధనరాజ్ విజయం సాధించారు. ఇక ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్ కృష్ణ, ఎం వెంకటచందు కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో విజయం పట్ల ప్రెసిడెంట్ అమ్మిరాజు కానిమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇక మీద సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను అని ఆయన మాటిచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేసి యూనియన్ ను మరింత ముందుకు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దిల్రాజు, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రొడ్యూసర్ సి కళ్యాణ్, డైరెక్టర్ యాన్ శంకర్, మాదాల రవి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. తెలుగులో చివరగా విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రానా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నిఖిల్ నటించిన స్పై చిత్రంలో క్యామియో రోల్లో నటించాడు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెటాయన్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే రానా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. రానా నెక్స్ట్ హారర్ థ్రిల్లర్ ప్రాజెక్టులో నటించబోతున్నాడట. డెబ్యూ డైరెక్టర్ కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజా ట్రాక్ ప్రకారం నవంబర్ 2024 నుంచి చిత్రీకరణ షురూ కానుంది. టాలీవుడ్ భామ అనన్య నాగళ్ల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం పొట్టేల్. సాహిద్ మోత్కురి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన బుజ్జి మేకా సాంగ్ కు మంచి స్పందన వస్తుంది. తాజాగా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. గుర్రంకట్టు ప్రాథమిక పాఠశాల ముందు తన కుటుంబంతో దిగిన లుక్ ఒకటి షేర్ చేస్తూ ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే విడుదల తేదీ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పొట్టేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగను హైలైట్ చేస్తున్న దృశ్యాలు, వేడుకల్లో అమ్మవారి ముందు
పొట్టేల్ను బలి ఇవ్వటం, జోగిని రంగం ప్రదర్శించడం లాంటి విషయాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని NISC ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్ పై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నీల్ సింగ్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్ రియాజ్, విక్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. like Facebook, Instagram, and YouTube and whatnot. So participate in this challenge. I request every influencer to participate in this challenge and show your winner identity with the Thrill City. So everybody, can all of you put your hands together? Come on everybody, make some noise. So it's time to unveil. It's a thrilling influencer challenge. So put your hands together. Everybody influencer unnaro okkasari andaru make some noise everybody for this influencer challenge. Come on. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన ముఖ్యంగా సో డెఫినెట్లీ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రాక్టీస్ పెద్ద కాంపిటీషన్ కంటే కూడా ద కాంటెంట్ ఇస్ గుడ్. యూ ఎస్పెషల్లీ చెప్తున్నాం కదా, పీపుల్ హూ జస్ట్ నో స్టార్టెడ్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అది ఎవరి ప్లాట్ఫామ్ కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ప్లాట్ఫామ్. సో ఆల్ ద బెస్ట్ టు ఎవరీవన్. డూ ఇట్ వెల్. థ్యాంక్ యూ. Thank you so much for such a cute words. Thank you so much. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.